ఎప్పుడు ఎప్పుడు రెగ్యులర్ అంటూ నిరీక్షిస్తున్నాము. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే మరి ఇప్పటి వరకు మాట్లాడే వాళ్ళు కాకుండా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి. సమగ్ర పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కింది అంటే మా పైన ఉన్నటువంటి మానిటరింగ్ ఆఫీసర్లందరికీ అంటే ఒక ఎంఏఓ స్థాయి నుండి డిఓ గారికి కానీ ఆ తర్వాత ఉన్న ఎస్పీడీ గారికి అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీలకు మరియు విప్ గారికి మంత్రి గారికి అట్లాగే డిప్యూటీ సీఎం గారికి చివరికి స్వయాన మా విద్యాశాఖ మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క వినతి పత్రాలను సమర్పించినప్పటికీ ఇప్పటికే మరి విద్యా వ్యవస్థలో సంపూర్ణంగా సమగ్రంగా అంత భారాన్ని మోస్తున్నటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా 15 రోజులుగా రోడ్డుపైకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చీమ గుట్టినట్టయినా కూడా లేకుండా ఉన్నందుకు నిరసనగా మరొకసారి ఆ యొక్క వినతి పత్రాలను అట్లాగే ఎవరికైతే మేము రిప్రజెంటేషన్ చేసి ఉన్నామో సమ్మెకు పోవడానికంటే ముందుగా సమ్మె పోయిన తర్వాత అట్లాగే మా కేజీబీ సోదరిమణులు యూఆర్ఎస్ సిబ్బంది అందరూ కూడా 100% మళ్ళీ సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పడానికి ఈ యొక్క వినతి పత్రాలు సమర్పించి ఉన్నాము. ఆ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మరొకసారి వారి యొక్క మాస్కులను ధరించి గౌరవ పెద్దల మాస్కులను ధరించి అట్లాగే రిప్రజెంటేషన్ను కూడా చూపించి వారి కళ్ళు తెరిపించాలని వేడుకుంటున్నాం. అట్లాగే విద్యా వ్యవస్థను కాపాడాలి. విద్యా వ్యవస్థలో మేము 100% అన్ని భారాలను మోస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా కాపాడి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అట్లాగే వెంటనే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ లోపల విలీనం చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఏకైక డిమాండ్తో ఈరోజు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా సమ్మె బాట పెట్టడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. జై ఎస్ఎస్సి.